నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. ఆనందంగా గడుపుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటలో సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మీ సోదరులు మీతో చాలా అన్యోన్యతగా ఉంటారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో అధిక లాభాలను గడిస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి జీవిత భాగస్వామి విషయంలో అంచనాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వారి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక దంపతుల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి కూడా మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఉత్సాహంగా కార్యక్రమాలని పూర్తి చేసే విజయోత్సవం అనేది దొరుకుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వారికి కార్యరూపం అనేది ఈరోజు దొరుకుతుంది. ఇక నిరుద్యోగులకు, ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అందే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారు మీరు పడుతున్న శ్రమ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. వారి నుండి మంచి ఆశీర్వాద బలం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మికవేత్తలతో సమావేశం అవుతారు. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే మెరుగైన లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులలో ఊరట అనేది కలుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించి మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఇంకా ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.